माता की, भारत माता की, वंदे वंदे। మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ భారీ తిరంగా యాత్రకు ఇచ్చేసిన అన్ని విద్యా సంస్థ విద్యార్థులకు అలాగే అన్ని పార్టీ నాయకులకు ఎక్సైజ్ ఆర్మీ వారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన జిల్లా ముఖ్య నాయకులకు రాష్ట్ర నాయకులకు విద్యార్థులకు వివిధ సంఘాలకు వర్తక సంఘాలకు అన్ని యూనియన్లకు మా యొక్క ధన్యవాదాలు। ఇక్కడ ఈ యొక్క భారీ తిరంగా ర్యాలీకి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ర్యాలీని విజయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను। స్వాగతం సుస్వాగతం। భారత్ మాతా కీ భారత్ మాతా కీ। మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యువతలో మరియు దేశ ప్రజల్లో జాతీయ భావం నింపాలనే ఉద్దేశంతో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి పాఠశాలల నుంచి విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉంది। అలాగే మన పార్టీ శ్రేణులకు జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులకు మరియు వివిధ సంఘాల వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి అన్ని వికారాబాద్ లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం। నేటి కార్యక్రమాన్ని తిరంగా యాత్ర దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, స్వాగతం తెలుపుతున్నాను। భారత్ మాతాకి। I am East Arya from Government Diet Vikarabad. Today, we the people of India are proudly hold our Tiranga. We are not just carrying a flag, we are carrying the pride, sacrifice and dreams of our nation. You know, the three colors of our flag represents a powerful message. Saffron reminds us courage and sacrifice. White represents peace and truth. Green represents growth and prosperity. And our connection with the land and the Ashoka Chakra reminds us to keep moving forward. Our freedom was not achieved easily. Countless freedom fighters like Subhash Chandra Bose, Mahatma Gandhi have sacrificed their lives. So, तिरंगा हमारे शान है,
ఆర్మీ సర్వీస్మెన్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఈ యాదయ్య. మేము దేశం కోసం ప్రాణం అర్పించి దేశ స్థిరం అంటే ఏంది, దేశభక్తి అంటే ఏంది, దేశం కోసం ఈ స్థిరంగా జెండా భారతదేశం లోపల నరేంద్ర మోదీ నాయకత్వం లోపల ప్రపంచం లోపల చాటి చెప్తుందంటే మన భక్తి, మన దేశం కోసం ప్రాణార్పించిన యుద్ధ వీరుల కోసం ఈ మన జిల్లా లోపల ఇంత ఘనంగా జరగడం అనేది మొదటిసారి చాలా సంతోషమైన వార్త. ఈ దేశభక్తి ప్రతి ఒక్కరికి అనుభవంలో మన పిల్లలు ఇక్కడ చదువుకున్నట్టు ఈ అన్ని విద్యా సమస్యలు ఉన్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని రాజకీయ నాయకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొకట దేశం కోసం ప్రాణాలు నటించిన యుద్ధ వీరులు, యుద్ధ జవాన్ల కోసం కూడా చాలా మరవలేని విషయము. మన దేశం అంటే మనుషులే మట్టి కాదు. దేశం కోసం మనం అన్ని వేళలా మనం ప్రయత్నాలు చేయాలి, దేశం కోసం పాటుపడాలి, దేశం అంటే మనం చాటి చెప్పాలి. దానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఒక సోల్జర్గా రిటైర్మెంట్ అయినాను. నా పేరు ఎం గురునాథ్ రెడ్డి. పరిగి నుంచి మేము ఈ తిరంగా యాత్రకు మేము మాజీ సైనికులందరము ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఒక్క పిలుపు మేరకు ఈ రాజకీయ నాయకులు, పబ్లిక్ మరియు విద్యార్థులు అందరూ కలుసుకట్టుగా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నందుకు మేము మా తరఫు నుంచి, మా దేశ సైనికుల తరఫు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. జై హింద్, జై భారత్. ఒక్కసారి శ్లోకం ఇస్తా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, హిందుస్థాన్ హిందుస్థాన్ హిందుస్థాన్, మాతరం 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 మాతరం, జై భారత్. వ్యాపారస్తులు, మేధావులు, వివిధ కాలేజీ లెక్చరర్స్, ప్రైవేట్ లెక్చరర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్, వివిధ విభాగాల నుంచి విద్యార్థులతో సహా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు మరియు ఇక్కడ ఏవిఎన్ రెడ్డి ఎంఎస్ గారు రావాల్సి ఉండే ఈ రకంగా వస్తున్నారు. అయితే ఏ దేశమైనా యువతతోనే ముందుకెళ్తుంది. ఈ రోజు యువత ఒకటే ఆలోచించాలి, ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు సృష్టించే వాళ్ళుగా మీరంతా మారుతారని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆనాడు స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ 23 ఏళ్ళలో ఉంటారు నెక్కిందో ఆ రకంగా మనమందరం కూడా స్ఫూర్తి పొంది ఈ రోజు మనమందరం కూడా ప్రతి వీధిన మనంగా స్ఫూర్తి పొందాలి. ఆ రోజు యుద్ధాలు కలిగితే కత్తులతో బాంబుతో వచ్చిందని ఈ రోజు మన ఉద్దేశ కుట్రలు మన మధ్యలకు గంజాయి పంపుతున్నారు, డ్రగ్స్ పంపుతున్నారు, మనల్ని బానిసం చేసి మనల్ని లోపలే మేము విద్యా వ్యవస్థలు కానీ మన యువతను ఏ విధంగా పాడు చేస్తున్నారు, విదేశీ కుట్రలను పడేస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ వారందరికీ గట్టి గుణపాఠం చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు చాలా కుట్రలు, చాలా ఈ రోజు విదేశీ కుట్రలతోనే ఈ రోజు జంగియాన్ని అనేది కావాల్సిన పుట్టిస్తున్నారు. ఈ రోజు మీరందరూ కూడా గమనించాలి, ఈ రోజు భారతదేశ ప్రధాని బలమైన ప్రధానమంత్రి, ఆర్థికంగా ఈ రోజు 3వ స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ రకంగా యువత మీరందరూ కూడా జాతీయోద్యమాన్ని నేషనల్గా ఆలోచించాలి. మన స్వార్థాలను వీడి ఏ పార్టీ అయినా సరే దేశభక్తి ఉండాలి. ప్రతి ఒక్కరు దేశభక్తి ఉండాల్సిందిగా ఇదేంటి నాకు అందరూ తెలియజేస్తున్నారు. మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం మాతరం మాతరం, వందే మాతరం మాతరం మాతరం, వందే మాతరం. క్షణం క్షణం మా కణం కణం, భారత మాతకే సమర్పణం. క్షణం క్షణం మా కణం కణం, భారత మాతకే సమర్పణం. ఇవాళ అనంతగిరి వికారాబాద్ జిల్లా నడిబొట్టులో వేలాది మంది విద్యార్థుల చేత తిరంగ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క యాత్ర, తిరంగ యాత్ర కన్వీనర్ అయినటువంటి అనిల్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షురాలు శిరీష గారు, ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి సన్నాహక కార్యక్రమాలలో గత వారం రోజులుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు శివరాజ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, వడ్లనంద్ గారు, మరి రాజా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి యువ మోర్చా నాయకులు, అదేవిధంగా వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులు, వికారాబాద్ తాండు మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్ గారు, గిరిమోహన్ సీనన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కేపీ రాజు గారు, మరి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు
అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సోల్జర్స్ మాజీ సైనికులు కానీ వివిధ కళాశాలల పాఠశాలల యాజమాన్యము, సిబ్బంది మరియు యువజన సంఘాలు, డాక్టర్స్ మరియు ప్రొఫెషనల్ సంబంధించినటువంటి అన్ని వర్గాల అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇవాళ దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఈ దేశం అనేక రకాల విచ్ఛిన్నకర శక్తుల ద్వారా రక్షించబడుతూ అన్ని రంగాలలో వేగవంతమైనటువంటి అభివృద్ధి దిశగా సాగుతూ జగజ్జనని లోక పావని అయినటువంటి భారత మాతకి ప్రణవిల్లుతున్నటువంటి ఒక శుభ సందర్భంలో మరొకసారి 79 వసంతాలు పూర్తి చేసుకొని 80వ వసంతంలో స్వతంత్ర జెండాను గుండెల నిండా అద్దుకొని ఈరోజు జెండా ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసి ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు కూడా దేశభక్తిని చాటుకున్నటువంటి ఒక శుభ సందర్భంలో మరొకసారి మనందరం కూడా ఈ దేశం పట్ల ప్రేమను, ఈ దేశం పట్ల బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఇవాళ వేలాది మందిగా తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, వికారాబాద్ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మితం ఎలాగా అయిందో మరొకసారి మొన్నటికి మొన్న చూసినాం. ఇవాళ ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, అనేక రకాలైనటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలన్నీ కూడా మన దేశ భూభాగం కానీ మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కానీ అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అనేక వందల వేల సంవత్సరాల నుంచే భారతదేశంపై దాడి భౌతికంగా, నైతికంగా, సామాజికంగా అన్ని రకాలుగా దాడి చేసినప్పుడు కూడా లేచి నిలబడేటువంటి చరిత్ర భారతీయులది, భారతదేశంది. కాబట్టి ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా ఏ దేశాన్ని కూడా తల్లిగా భావించేటటువంటి సందర్భాలు లేవు. కానీ ఈ దేశాన్ని, ఈ దేశ సరిహద్దు రేఖల మధ్య ఉన్నటువంటి పూర్తి భూభాగాన్ని కూడా ఇదో నిన్ను సొంత తల్లిగా, ఒక భారత మాతగా, ఒక దేవతగా కొనియాడేటటువంటి సంస్కృతి కేవలం భారతీయులది మాత్రమే. అలాంటి భారత మాత యొక్క సౌభాగ్యం కోసం, సౌభ్రాతృత్వం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం మనందరం కూడా మరొకసారి ఈ దేశానికి పునరంకితమై ఖచ్చితంగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా కాపాడుకుంటూ ఈ దేశ విధానాలని, ఈ దేశ యొక్క చట్టాలని, ఈ దేశం ప్రతి విషయాన్ని కూడా రెస్పెక్ట్ చేసే విధంగా మనం అందరం కూడా తయారు కావాలి. కాబట్టి మిత్రులారా, విద్యార్థులారా, మరొకసారి ఈ భారతదేశాన్ని పరం వైభవ స్థానంలో నిలబెట్టడం కోసం మరొకసారి ఏంటంటే, ఒకప్పుడు నిజంగానే ఈరోజు అంధకారంలో అలమటిస్తున్నటువంటి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం. ఈ జీవన విధానాన్ని నేర్పినటువంటి దేశం భారతదేశం. మరొకసారి కూడా ఇవాళ అంతరిక్షం దగ్గర నుంచి ఈరోజు అనేక రకాలైన సంస్కరణ దిశగా ఈరోజు భారతదేశం పయనిస్తా ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసం, ఈ దేశం యొక్క సమైక్యత కోసం, సమగ్రత కోసం మళ్ళీ మనమందరం కూడా కులాలు, మతాలు పక్కన పెట్టి మనమంతా హిందువులమే, మనమంతా భారతీయులమే, మనమంతా ఈ దేశవాసులమే అనేటటువంటి విశాల దృక్పథాన్ని అలవాటు చేసుకొని కలిసికట్టుగా ముందుకెళ్లి ఈ దేశాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి అందరూ కూడా బాసట కలిగించి మనందరం కూడా నికాస్ అనేటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి పౌరులుగా తయారు కావాలని చెప్పేసి, దానికి ఇలాంటి యొక్క జాతీయ పండుగల్ని మనం ఖచ్చితంగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి మనం గట్టిగా చేసుకున్నట్టయితే మన యొక్క దేశభక్తి, మన యొక్క జాతీయ భావాన్ని పెంపొందించుకున్న వాళ్ళమైతామని చెప్పి తెలియపరుస్తూ जय